రామ రామ రామ్ 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 అనుకోమని పార్వతికి చెప్పినాడు. పార్వతి వాచాక శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అనుకోమని చెప్పి పార్వతీదేవికి ఉపదేశం చేస్తున్నాడు. రామనామం చేసే ఆ శివుడు అనుక్షణము రామనామం చేస్తే పెద్ద కవి కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. శివుడు ఇచ్చేవాడు, రాముడు జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఆ జ్ఞానము ముగ్గురు త్రిమూర్తులు ముగ్గురు. త్యాగరాజు 24 గంటలు రామనామ శబ్దమే చేస్తూ భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉంటాడు. అప్పుడు ఆయనకి అనిపిస్తుంది, ఎందుకు నేను ఎంత కీర్తనలు చేయలేకపోతున్నా, ఇంకేం చేయగలుగుతా నేను, అసలు ఎక్కడ పోయినా ఎక్కడ ఉండడు, నా ఇంట్లో రాముడు ఒంటరివాడైపోతాడని ఇంటికే వెళ్ళిపోతాడు. వాళ్ళ అన్నయ్య, నువ్వు ఇంట్లో నుంచి వేరువాడు, అసలు ఏం సంపాదించలేవు, నాకు నీ వలన అన్ని బాధలు వస్తున్నాయి అని వాళ్ళ వదినే వాళ్ళ అన్నయ్య ఇద్దరు ఏర్పడమంటే ఆ రాముని ఆజ్ఞగా భావించి, సరే అన్నయ్య నీ క్షేమమే నా క్షేమం అనేసి పక్కకి వెళ్ళిపోతాడు. పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఒకటే అడుగుతాడు, నాకు ఇంట్లో ఏమి ఇవ్వద్దు, ఒకటి దేవుణ్ణి మాత్రం ఇవ్వు అంటే దేవుడు ఇస్తే దేవుడు ఫోటో పెట్టుకొని ఆ విగ్రహాలు పెట్టుకొని రామ 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 అంటూ ఉంటాడు. అప్పుడు ఆ రాముడు ఆయన పరీక్ష లాగానే ఇంకా వాళ్ళ వదిన ఏం చేస్తుంది, ఆ విగ్రహాలు తీసి పడేస్తుంది బావిలో. పడేస్తే నా రాముడు లేని చోట నాకు నిమ్మలం లేదని చెప్పేసి భార్యకు చెప్పి పర్యటనకి వెళ్తాడు. ఎక్కడెక్కడో తిరుగుతాడు, రాముని విగ్రహాలు లేవు అనేసి. అప్పుడు ఒక దగ్గర వాగు బాగా వస్తుంటుంది, నీళ్లు ప్రవాహం. అందులో నుంచి నడుద్దాం పదండి అయ్యగారు అనేసి టీం అంతా నడుస్తుంటే ఆయన కూడా నడుస్తుంటాడు. ఇక్కడి వరకు గొంతు వరకు నీళ్ళు వస్తాయి. రామ రామ అంటుంటే కాలుకేదో తలుగుతుంది. అది చూసేటప్పటికి రాముని విగ్రహం. అవి తీసుకొని ఆహా నా రాముడు దొరికిండు, ధన్యుడినైతే అని తీసుకొచ్చి మళ్ళీ స్థాపించి ఆ రామునికి పూజలు చేస్తే ఆ దేశపు రాజు వచ్చి ఆయనకి దండం పెట్టి ఆయన కీర్తనలు విని ఆయన పండుగను చూసి సంతోషించి, ఎవరి మీద కూడా నువ్వు ఎవ్వరికీ లొంగకుండా రాముడికే లొంగుతావు నువ్వు అంటే, నా రాముడు రాముడు అని అనుకుంటా రాముడి చేతిలోనే కన్ను మోస్తాడు ఆయన. అంత రామభక్తి మనకు ఉన్నప్పుడు మనకు అన్నీ ఆయననే సమకూరుస్తాడు అని శివుడు చెప్పాడు. ఆ శివకేశవులకు భేదం లేదు, మనకు కూడా భేదం ఉండరాదు. శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. ఆ రాముడు ఉన్న చోటికే శివపార్వతులు వచ్చి, ఏమయ్యా నీ బిడ్డ పెళ్లి చేయవా అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి టిఫిన్లు ఇచ్చేసి వెళ్తారు వేరే మారు రూపంలో. అందుకనే రామనామాన్నే ధ్యానం చేయండి, రామనామమే ధ్యానం చేయండి, రామ రామ అనుకుంటూనే ఉండండి. ప్రతిదాన్ని మనకు ఆయన వివరిస్తాడు. ఆ రాముడే మనల్ని తీసుకెళ్తాడు. భార్యాభర్తల బంధం కానివ్వండి, ఆమె పాపం ఆయన ధర్మాంబ, ఆయన భార్య, రాముని భార్య, త్యాగరాజు భార్య ధర్మాంబ 24 గంటలు భర్తనే సేవ చేస్తూ రామునికి సేవ చేస్తూ ఆ భర్త అడుగుజాడల్లో నడుస్తుంది. చనిపోయేటప్పుడు ముత్తైదుగా చనిపోతూ కోరిక కోరుకుంటుంది, నీ అంత భక్తిపరుడికి నేను ఇల్లాలినైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, నా చేత అందరికీ వాయినం ఇప్పించి నన్ను పంపించు నీ ఒడిలో అనేసి అంటుంది త్యాగరాజును. ఆ రామునికే అర్పితం చేస్తూ ఆమె యొక్క జ్యోతిని ఆమె చేత ఆ కోరిక తీపిచ్చి ఆయన ఇంకా ఒంటరివాడైపోయి వాళ్ళ అన్నయ్యనే ఆయనకు మళ్ళీ సేవ చేస్తూ ఆయన పోయే వరకు వాళ్ళ అన్నయ్య నిల్చుంటాడు. ఆయన పోయిన తర్వాత కొన్ని రోజులకు వాళ్ళ అన్నయ్య కూడా రామనామం జపిస్తూ ఆయన కూడా వెళ్ళిపోతాడు లేటుగా. రామనామ శబ్దము, త్యాగరాజు, భక్త తుకారము, ఇలా ఎంతోమంది భక్తులు మనకు తెలియచేశారు. పోతన్న, బమ్మెర పోతన్న, ఇలా ఎంతోమంది మనకు రామనామాన్ని, ఆ నారాయణుని, ఆ శివకేశవుని, భగవంతుని యొక్క నామస్మరణని మనకు తెలియచేశారు.